శత్రువును శత్రువుతో కలిసైనా ఓడించాలి, మిత్రుణ్ణి మిత్రుడితోనే ముంచేయడం. ఇదే నేటి రాజకీయం. రేవంత్ రెడ్డి చేస్తున్న షార్ట్ కట్ పాలిటిక్స్. రాజకీయాన్ని రాజకీయంతోనే కొట్టడం. ఇది ఒక్క ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కాదు, సొంత పార్టీ నేతలపై కూడా ఇదే తరహా రాజకీయాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. సొంత పార్టీ నేతలపై కూడా కక్ష సాధింపులకు సిద్ధమవుతున్నారనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. పార్టీలో తనతో పాటు సీఎం రేసులో ఉన్న కొంతమంది నేతల టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నారనే చర్చ బాగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో ఒకరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫస్ట్ టార్గెట్ గా రేవంత్ ఫిక్స్ చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆయనను పదవిలో నుంచి దింపడమో లేదంటే ఇరుకున పెట్టడమో లాంటి ప్లాన్లు సిద్ధం చేశారట. దీనిలో భాగంగా వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని పావుగా వాడుకుంటున్నాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవిని ఎరగా చూపించి రాజగోపాల్ రెడ్డిని ముందుంచి వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడట. తనకు మంత్రి పదవి కావాలంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మంత్రి పదవికి రాజీనామా చేయించాలని సూచించారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డికి పదవిస్తే తన భార్య పద్మావతికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నాడట. జిల్లాలో ఇద్దరికే మంత్రి పదవులు ఉండాలని తెగేసి చెబుతున్నాడట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి మాట ఇవ్వడంతో ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామే మార్గంగా ఉందట. ఆ దిశగానే పావులు కదుపుతున్నారని చర్చ నడుస్తోంది. ఈ విషయం తెలిసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని దూరం పెట్టాడనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి.